చోళప్ప యొక్క మనోభావాన్ని గ్రహించి అప్పుడు అనుకుంటాట, అప్పుడు చెప్తాట అతనికి, ఏది ఆ బరోడా రాజుకి భక్తి లేదు, అక్కడ ఉన్నటువంటి బరోడా రాజుకి భక్తి లేదురా నాన్న మరి అని స్వామి చెప్పడంతో చోళప్ప ఎప్పుడైతే ఈ విధంగా అక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఆ బరోడా రాజు యొక్క అంతరార్థం గురించి చోళప్పకి తెలియజేస్తారు స్వామివారు. ఆ దెబ్బతో చోళప్ప మంత్రి వద్ద ఓడిపోయారు. ఎందుకంటే స్వామివారు వెళ్ళనని చెప్పడం జరిగింది కదా, అతను భక్తుల చోటనే వెళ్తాను కదా, అతనికి బరోడా రాజుకి భక్తి లేదు కదా, మరి అలాంటి వారి దగ్గర నేను ఎందుకు వెళ్తానని చోళప్ప అడిగినా కూడా స్వామివారు నిరాకరించడం జరిగింది. మరి ఆ మంత్రి దగ్గర చోళప్ప ఓడిపోయాడు. నేను పంపిస్తానని వాగ్దానం చేశాడు కదా, ధనాన్ని తీసుకుని ఆశ చూపడం చేత ఓడిపోయారు. తత్ఫలితంగా ఏమైందంటే మంత్రి వద్దనే ఓడిపోవటమే కాకుండా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అంటే దత్తాత్రేయ స్వామి వారిని సేవించుకునే అర్హతను కూడా కోల్పోయాడండి. అది మాయ కమ్ముటడి చేత మనిషి ఎంతటి మనిషి అయినా కూడా ఈ విధమైనటువంటి ప్రమాదానికి లోనవుతారనే విషయము మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు చోళప్ప ఈ విధంగా చేయటం ద్వారా మరి గైక్వాడ్ అంటే బరోడా మహారాజు గారి మంత్రి ఈ తాత్యా సాహెబ్ మటుకు తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. మరి ఈ ఎంత చెప్పినా కూడా ఈ తాత్యా సాహెబ్ అనే మంత్రి మటుకు తన ప్రయత్నాన్ని మానలేదు. చివరికి ఎంతగా దిగజారిపోయాడంటే ఆ బరోడా మంత్రి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి పల్లకిని మోస్తుంటారు కదండి, ఆ పల్లకి మోసే వాళ్ళకి కూడా ధనాన్ని చూపించి మభ్యపెట్టేటండి. స్వామివారిని కనుక అప్పచెప్తే మీకు ఈ ధనం ఇస్తాము అని చెప్పి ఒకసారి ఆ పల్లకికి తాళం వేసేసి ఆ పల్లకిని మరి మాకు అప్పచెప్పండి అని చెప్పడం జరుగుతుంది ధనం ఇచ్చి. అయితే శ్రీ స్వామి సమర్థన పల్లకిలో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే తాళం వేసి బంధించి స్వామివారిని మరి రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారట. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఆ మంత్రికి అప్పచెప్పినప్పుడు ఆ మంత్రి రైల్వే స్టేషన్లో ఆ పల్లకి తలుపులు తీసి చూస్తే స్వామి సమర్థ ఆ పల్లకిలో లేరండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో. మరి ధనాన్ని మభ్యపెట్టి ఆ పల్లకి మోసే వాళ్ళకి ధనం ఇచ్చి ఈ విధంగా స్వామి సమర్థని పట్టుకు వెళ్దాం రైలులో అని అనుకున్నప్పటికీ కూడా రైల్వే స్టేషన్లో తాళం వేసినటువంటి ఆ పల్లకిని స్వామివారిని బంధించారు కదా, ఆ బంధించిన స్వామి సమర్థని మరి తిరిగి తలుపు తీసి చూద్దాం అనుకుంటే ఆ పల్లకిలో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు లేరు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఆశ్చర్యపోయారట వాళ్ళ జనాలు కూడా అక్కడ చూసి. స్వామి సమర్థని ఈ విధంగా మరి బంధించాలనుకోవటం కూడా ఒక మూర్ఖత్వమే అండి. ఎందుకంటే స్వామి సమర్థ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే అని మనం చెప్పుకున్నాం, సర్వాంతర్యామి ఆయన. అలాంటి దత్తుని ఎలా బంధించగలుగుతామండి మన వల్ల కాదు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. అలాగే చోళప్ప ఇట్లా అమాయకుడైన భక్తుడు అయినప్పటికీ తాను ఈ జన్మలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారికి ఆశ్రయం ఇచ్చాడు తన ఇంట్లో. చివరికి తన భార్య బిడ్డలను కూడా వదులుకున్నాడు. దత్తుని మాటలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎన్నోసార్లు స్వామివారి మీద వాళ్ళు నిందలు వేసినా నమ్మలేదు. ఆ కుటుంబీకులకు చెప్పినటువంటి మాటలు నమ్మక స్వామివారికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఇంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా చోళప్పకి పూర్వజన్మలో ఆ సంస్కారం చేత ఏదో ఒక తప్పు చేయటం చేత ఈ జన్మలో అతనికి సేవా భాగ్యము కలిగినటువంటి చోళప్పకు మాయ కమ్మింది. అంత ఏదో తప్పు చేయటం వల్ల అంత సేవ చేస్తున్నప్పటికీ కూడా ఒక మాయ కమ్మింది అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి. అందుకనే ఎన్నడూ కూడా ఊహించని రీతిలో చోళప్ప ఆ విధంగా ప్రవర్తించాడు. ఎందుకంటే కానుకలు బరోడా రాజు మంత్రి చూపినటువంటి ఆ ధనానికి కానుకలకి లొంగిపోయాడు. తద్వారా ఆ కానుకలకి చూసి ఆ ధనానికి లొంగిపోయినటువంటి ఆ చోళప్ప చివరికి తాను నమ్ముకున్నటువంటి స్వామివారినే వారికి అప్పజెప్పేందుకు సిద్ధమయ్యాడనే విషయం, అంటే ఆ మాయ ఆ విధంగా చోళప్ప చేత చేయించింది అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది చిత్రంగా తోస్తుంది, చిత్రమైనటువంటి విషయం. కాబట్టి హరిమాయను తప్పించుట ఎవరి వల్ల ఎవరి సాధ్యము కాదు అనేటువంటి విషయము మనము తెలుసుకోవాలి. షిరిడి సాయిబాబా గారు కూడా చెప్తారు, హరిమాయను తప్పించడం ఎవరి వల్ల కాదు అని ఒక సూచన కూడా చెప్తారు. దత్తాత్రేయుని తదుపరి అవతారంలో అయినటువంటి బాబా గారు కూడా చెప్పడం జరుగుతుంది, సచ్చరిత్రలో మనకి వస్తుంది మాట. కాబట్టి హరిమాయను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అనే విషయం తెలుసుకోవాలి.
కాబట్టి మనకి దత్తాత్రేయ స్వామి వారు మనకి తెలియచేటకు చోళప్ప విషయమును ఒక నిదర్శనంగా చూపారు. జాగ్రత్తగా మరి అంత భక్తితో ఉన్నప్పటికీ ఆ భక్తుడు ధనానికి లేదా వస్తువులకి లొంగిపోయాడు అనే ఒక నిదర్శనం, ఒక చోళప్ప విషయాన్ని ఒక నిదర్శనంగా చూపించి మన కోసం చెప్తున్నారు స్వామివారు, దత్తాత్రేయుల స్వామివారు అని మనం గ్రహించాలి. ఎందుకంటే నిత్య జీవితంలో మనం కూడా మంచి సాధన చేసుకుంటూ ఉంటామండి. మంచి సాధనతో గడిపే వారికి మరి ఏదో ఒక రోజున ఇలాంటి ధన ఆశ మనకు కూడా కలుగుతుంది. వస్తువులు చూపించడం ద్వారా, ధనం చూపించడం ద్వారా, లేకపోతే మరి ఇతర కాంత కనకం ఇవన్నీ అంటుంటాం కదా, ఇలాంటి విషయాలు ఏదైనా వల్ల ప్రలోభ పెట్టడం ద్వారా మనం కూడా మన సాధన నుంచి దిగజారిపోతాము అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. మరి అలాంటి దిగజారిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్వామివారిని ఆరాధించే అర్హత చోళప్ప ఏ విధంగా అయితే కోల్పోయాడో అలాగే మనం నిత్యం ఎంతో కష్టపడి సాధన చేసుకున్నటువంటి ఆ భక్తులు కూడా సాధన నుంచి దిగజారిపోతామనేటువంటి విషయాన్ని దత్తాత్రేయుల స్వామి వారు చోళప్ప విషయాన్ని ఒక నిదర్శనంగా మనకి చూపిస్తున్నారు. వారికి ఇష్టమైనటువంటి భక్తుడు అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు చోళప్ప. స్వామివారి తప్ప మరొకటి లేదు అనేటువంటి ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి చోళప్ప మరి బరోడా చెందినటువంటి ఆ రాజు ధన ఆశకు చూపించడం ద్వారా, మంత్రి ద్వారా అతను లోబడిపోయాడు. కాబట్టి ఇలాంటిది నిత్య జీవితంలో సాధకులకి ఇలాంటి జరుగుతూ ఉంటాయనే విషయము స్వామివారు, దత్తాత్రేయుల స్వామివారు చోళప్పని నిదర్శనంగా చేసుకుని మనకు చూపిస్తున్నారు. మనం చాలా ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి మనం ఎటువంటి ధనానికి కానీ వస్తువులకు కానీ మనము లోబడకూడదు. మనం సాధనే ప్రాధాన్యతగా పెట్టుకుని భగవంతుడి మీద పూర్తిగా ఎవరినైతే నమ్ముకున్నామో ఆ భగవంతుడి మీద పూర్తి నమ్మక విశ్వాసాలతోనే మనం ప్రయాణం చేయాలి తప్ప దిగజారిపోకూడదు అనేటువంటి విషయం. అంటే పరమాత్ముని యొక్క పరమార్థానికి అర్హత తెచ్చుకోవాలి తప్ప ఆ అర్హతను కోల్పోకూడదు, తెచ్చుకున్నటువంటి అర్హతను కోల్పోకూడదు అనే విషయము శ్రీ దత్తాత్రేయుల స్వామి వారు మనకి చోళప్ప విషయంతో చూపుతున్నారనే విషయము గ్రహించాలి, హెచ్చరిస్తున్నారు. కాబట్టి మాయ అంత భయంకరమైనది. ఏ క్షణంలో అయినా మాయా ప్రభావం చేత మనము కూడా లొంగిపోతాము అనేటువంటి విషయము తెలుసుకోవాలి. కాబట్టి ఇది యావత్ లోకానికి దత్తాత్రేయుల స్వామి వారు హెచ్చరిస్తున్నారు, సూచన ఇస్తున్నారు అనే విషయము మనం గ్రహించుకోవాలి. ఈ హెచ్చరికను మనం చాలా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం దిగజారిపోకూడదు అనేటువంటి ఒక అమాయక భక్తుడైనటువంటి చోళప్ప అతని సద్భావన మంచిదే, చేద్దామనుకున్నాడు. ధనం ద్వారా మరికొంత ఆ మఠాన్ని పునరుద్ధరణ చేద్దాము, వచ్చేపోయే వాళ్ళకి కొంచెం సదుపాయంగా ఉంటుంది అనే ఒక సద్భావన ఉన్నప్పటికీ కూడా ధనానికి లొంగిపోయాడు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మరి పరమాత్ముడు చేసుకుంటాడు అవన్నీ ఒక భావన ఉండాలి కదండి. ఏదైనా కూడా పరమాత్ముడికి పర్యవేక్షణలో జరుగుతుంది. ఒకవేళ ఆ మఠము పునరుద్ధరింప అవుతుందంటే పరమాత్ముడికి తెలియదా అతను ఎప్పుడు పునరుద్ధరణ చేసుకోవాలి ఏంటనేది? ఆ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి తెలుసు కదా, వారే కదా అది తీసుకుని దాన్ని పునరుద్ధరింప చేసుకోగలుగుతారు ఎవరో ద్వారా. మరి చోళప్ప ధనం చూడంగానే మరి లొంగిపోయాడు కదా, సద్భావన ఉన్నప్పటికీ లొంగిపోయాడు. అతనే తన సొంత అధికారాన్ని తీసుకున్నాడు. పరమాత్మని నమ్మి ఉన్నప్పటికీ కూడా పరమాత్మ అన్నీ చేస్తాడని ఒక సద్భావన ఉన్నప్పటికీ కూడా మరి పరమాత్మ ఆ విషయంలో చూసుకుంటాడు కదా. అతనికి వారికి తెలియదా స్వామివారికి ఇంకా మఠాన్ని పునరుద్ధరణ ఎప్పుడు చేసుకోవాలో ఏంటనేది వారికి తెలుసు కదా, ఆయనే పునరుద్ధరణ చేసుకోగలరు. కానీ చోళప్ప అధికారం తీసుకుని ధనానికి లొంగినట్లు కనబడ్డాడు. ఇది మనకి హెచ్చరిక ఇస్తున్నారు స్వామివారు. ఇలాంటి మాయలో మనము పడిపోకూడదు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఇది ఇందులో ఈ చోళప్పకి అద్భుతమైనటువంటి ఈ పరీక్షలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయము. చోళప్ప మరి ఒక చిత్రమైనటువంటి సంఘటన చేశాడు. వారు తన ఇంట్లో ఉన్నప్పుడు చోళప్ప ఒక గోతి తవ్వాటండి, ఒక గోతిని తవ్వాట. ఎందుకు అంటే అతను ఆ గోతిని ఎందుకు తవ్వాడంటే అతనికి స్వామివారంటే ఎంతో ఇష్టం. స్వామి సమర్థ దత్తాత్రేయుల స్వామివారైనటువంటి అక్కలకోట మహారాజు గారంటే ఆయనకు అపారమైన ప్రేమ. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ తవ్విన గోతిలో స్వామివారు నిర్యాణం చెందిన తర్వాత స్వామివారి యొక్క శరీరం కూడా అతని ఇంట్లోనే ఉండాలనేటువంటి ఒక సద్భావన. ఇది కూడా చూడండి ఆయన ఎంత అమాయక భక్తుడు, స్వామివారంటే ఎంత ఇష్టమో.
ఆయన అలా గోతిని స్వామివారు బ్రతికి ఉన్నప్పుడే ఆయన సజీవంగా ఉన్నప్పుడే గోతిని తవ్వాట. ఆ సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా అంటే స్వామివారంటే స్వామి సమర్థ దత్తాత్రేయ స్వామివారంటే చోళప్పకి మరి ఎంతో గౌరవం అని మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. ప్రేమాభిమానంతో ఉండేవారు, స్వామివారు చెప్పిన మాటని తూచా పాటిస్తూ ఉండేవారు, స్వామివారి యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉండేవారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. మరి చోళప్ప ఇంట్లో మరి కొన్ని ముఖ్య కార్యక్రమాలు జరుగుతూ ఉండేవంటండి. అవి ఏంటంటే చోళప్ప ఇంటికి స్వామివారు దత్తాత్రేయ స్వామివారు మరి ఒక పరమ గురువు అక్కడ ఉన్నారు కదా అనేటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భక్తులు వస్తూ పోతూ ఉండేవారు ఆ ఇంటికి. అదొక విషయం. గురువారం రోజున ప్రత్యేకమైన కార్యక్రమం జరిగేటండి స్వామివారు ఉన్న రోజుల్లో. అది ప్రత్యేక దినం. గురువారం అంటే ప్రత్యేకమైన రోజుగా భావించేవారట చోళప్ప ఇంటిలో దత్తాత్రేయ స్వామివారు ఉన్నప్పుడు. అలాగే ప్రతిరోజు 4 గంటలకు పూజ జరిపి హారతులు ఇచ్చేవారట స్వామివారికి. 4 అయిందో కాదో 4 అవ్వంగానే వెంటనే పూజ చేయించేవారు స్వామివారికి. అలాగే హారతి కూడా ఇస్తూ ఉండేవారట. అలాగే స్వామివారికి నివేదనగా ఏం పెడుతుండేవారంటే దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డు. ఈ బేసన్ లడ్లు స్వామివారికి స్వామి సమర్థ దత్తాత్రేయ స్వామివారికి ఇవి వండి మరి నైవేద్యంగా పెట్టేవారట స్వామి సమర్థ చోళప్ప ఇంట్లో ఉన్నప్పుడు. ఇవి కార్యక్రమాలు. అలాగే శ్రీ స్వామివారికి అభ్యంగన స్నానం చేసిన తర్వాత స్వామి సమర్థ దత్తాత్రేయ స్వామివారిని చోళప్ప పీట పైన కూర్చోపెట్టేవారట. తర్వాత సువాసన గల నూనె తీసుకొని ఒంటి నిండా పూసేవారట. దత్తాత్రేయ స్వామివారైనటువంటి స్వామి సమర్థకి శరీరం అంతా కూడా సువాసనలతో నిండినటువంటి ఆ నూనెని రాసేవారట. అలాగే నలుగు పెట్టి సుగంధ ద్రవ్యాలు కూడా వాడేవారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజుకి. తర్వాత స్వామి స్నానం చేసిన తర్వాత స్వామివారిని స్వయంగా చోళప్ప ఒక పెద్ద సింహాసనం దగ్గర తీసుకువెళ్ళి స్వామివారిని కూర్చోబెట్టేవారట. ఆ మంచిగా మర్యాద ఇచ్చి స్వామివారిని అందులో కూర్చోమని ఆహ్వానించి ఒక సింహాసనం మీద కూర్చోపెట్టేవారట. తర్వాత స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి మెడలో అనేకమైనటువంటి రుద్రాక్ష మాలలు ఉండేవండి దత్తాత్రేయ స్వామి వారి మెడలో. మరి అలాగే స్ఫటికమాల కూడా ఉండేది స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క మెడలో. దాన్ని ఎవరు కూడా ముట్టుకునేవారు కాదు, ఎవరు కూడా తీసేవారు కాదు. స్వామి సమర్థ అలాగే ఉంచుకునేవారు. అలాంటిది స్వామి సమర్థ అక్కలకోట మహారాజుకి అలాగే ఇంకా ఏం నివేదన పెట్టేవారంటే కలకండ పెట్టేవారట. అలాగే ఖర్జూరము అలా ప్రసాదంగా ఇచ్చేవారట స్వామివారికి. అది భక్తులకు కూడా స్వామివారు పంచడం జరిగేది ఆ కలకండని అలాగే ఖర్జూరాన్ని కూడా. తర్వాత చిన్నపిల్లలని అక్కడ వచ్చినటువంటి చిన్నపిల్లలని స్వామి సమర్థ చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అని మనం చెప్పుకున్నాం. పిల్లలతో ఆడుకునేవారు, పిల్లల్లాగా ప్రవర్తించేవారు. అలాగే పిల్లల యొక్క చేతికి ఆయన సుగంధం రాస్తూ ఉండేవారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం, అనేక రకాలుగా ఆడుతూ ఉండేవారని. అలాగే ఆ పిల్లలు కనబడితే స్వామి దర్శనానికి వచ్చిన పిల్లల్ని చూస్తే చాలా ముగ్ధులయ్యేవారట, ఎంతో ఆనందపడేవారట, ప్రేమతో వాళ్ళని చూసేవారట. తర్వాత చోళప్ప అన్నదానం కూడా చేసేవారట. ఆయన యొక్క కార్యక్రమాల్లో అన్నదానం కూడా చేసేవారట. దత్తుడికి అన్నదానం అంటే చాలా ఇష్టం కదండి. అదే ప్రత్యేక దినాల్లో కానుకలు కూడా ఇచ్చేవారట. అంత ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి చోళప్ప ఇంట్లో. అలాగే ప్రత్యేక పండుగ దినాల్లో కూడా ఎంతో గొప్ప గొప్ప మహాపురుషులు ఫకీర్లు కూడా స్వామి సమర్థని చూడటానికి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకునేందుకు చోళప్ప ఇంటికి రావడం జరిగింది. అంటే దత్తాత్రేయ స్వామి వారు చోళప్ప ఇంట్లో ఉండడం చేత చోళప్ప ఇల్లు ఒక పుణ్యక్షేత్రంగా మారడమే కాకుండా అనేకమైనటువంటి గొప్ప గొప్ప పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. తద్వారా అనేక భక్తులు అక్కడ వస్తూ ఉండేవారు. ఒక మంచి అక్కడ స్థలం ఏర్పడింది. ఎంతో గొప్ప గొప్ప యోగులు తర్వాత ఫకీర్లు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు రావడం చేత అంతటి మహాత్ముల యొక్క పాదం కూడా చోళప్ప ఇంట్లో పడింది. అది ఒక గొప్ప ఆశీర్వచనం చోళప్ప కుటుంబీకులకు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి శ్రీ స్వామివారు చోళప్ప భక్తి శ్రద్ధలను మెచ్చుకొని ఒకసారి ఏం చేశారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి వద్ద ఉన్నటువంటి ఒక చెక్క పాదుకలను అతని ముందు విసిరారట చోళప్ప ముందు.
ఒకసారి ఆనందపడి ఇతను చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇంత మంచి పనులు చేస్తున్నాడు కదా అండి, స్వామి సమర్థ వాడే మా దగ్గర ఉన్నటువంటి పాదుకల్ని చోళప్ప దగ్గర విసిరి దీన్ని అనునిత్యం పూజ చేసుకో అని చెప్పారట స్వామివారు. ఎప్పుడైతే స్వామి ఆజ్ఞ అయిందో అప్పటి నుంచి చోళప్ప ఆ పాదుకలను ఎంతో భక్తి విశ్వాసములతో పూజిస్తూ వచ్చాట. అయితే చోళప్పకు ఒకసారి అతని మనసులో ఒక భావన కలిగిందండి, ఒక సద్భావన. అది కూడా ఇందాకైతే ఎలాగైతే చెప్పుకున్నామో చోళప్పకి అమాయక భక్తుడు కాబట్టి మరొక సద్భావన కలిగింది. అదేంటంటే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు నిర్యాణాంతరము మరి స్వామివారి సమాధి ఎక్కడో కాకుండా అతనింట్లోనే ఉండాలి. ఎందుకంటే స్వామి సమర్థ ఎప్పుడు కూడా వారింట్లోనే ఉంటున్నారు కాబట్టి వారి శరీరం వెళ్ళిపోయినప్పటికి కూడా వారి సమాధి మా ఇంట్లోనే ఉండాలి అని ఒక సద్భావన కలిగింత. ఆ భావన మరి నిజానికి అతనికి ఆ ప్రేరణ ఎలా వచ్చిందంటే దత్తాత్రేయుల స్వామి వారి యొక్క అనుగ్రహం చేతనే, స్వామి సమర్థుని యొక్క ప్రేరణ చేతనే అనే విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే అది స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి సంకల్పమే. ఎందుకంటే స్వామి సమర్థ చెప్పుకున్నాం మనము, చోళప్ప భార్యకి యశోబాబాయికి మరి ప్రసవ వేదన పడుతుంటే మరి ఆ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి తలుపులు వేయకుండా ఇల్లు నాదే, ఇంట్లో ఎవరికి అధికారం లేదు అని స్వామి సమర్థ ముందే హెచ్చరించారు. అంటే స్వామివారు నిర్యాణానంతరము అక్కడే ఉంటారనేది ఆనాడే సూచించారు స్వామివారు అనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ మాట స్వామివారు అనుడ ద్వారా ఇక్కడ ఈయనకు ప్రేరణ తెలియకుండానే కలిగింది. తన స్వామివారి యొక్క భక్తుడైనటువంటి చోళప్పకి అతను స్వామివారు శరీరం వదిలినప్పటికి కూడా ఇక్కడే ఉండాలని ఒక సద్భావన కలిగిందిట. అంటే ఆయనకు వచ్చినటువంటి ఆ సంకల్పం స్వామివారి యొక్క ప్రేరణే అనే విషయం మనం గ్రహించాలి. ఏ కార్యానికైనా కారణము పరమాత్మయే అనే విషయం మనం కూడా గ్రహించుకోవాలి. కాబట్టి అది మనకు తెలియదు. అదేమనుకుంటామంటే మనకు వచ్చినటువంటి ఆలోచన ఇంత మంచి ఆలోచన వచ్చింది కాదని మనం మురిసిపోతాం. ఇది మనం కర్తగా భావిస్తాం. ఏ ఒక్క కార్యకైనా ఏ ఒక్క ఆలోచనకైనా ఇది నాకు వచ్చింది, నేను అనేటువంటి ఒక భావన తెచ్చుకుంటాం. కానీ ఏదైనా కూడా పరమాత్మ యొక్క సంకల్పము ద్వారానే ఏ కార్యమైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ కార్యమునకైనా కారణం శ్రీ స్వామివారే అనే విషయము మనం గ్రహించాలి. ఇది కూడా ఇక్కడ ఆలోచన కూడా అలాంటి ఆలోచన కూడా చోళప్పకి తనకు వచ్చిందని ఆయన అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రేరణ ఇచ్చింది మటుకు దత్తాత్రేయుల స్వామి వారే అనే విషయము మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం భ్రాంతి చెందుతూ ఉంటాం, చోళప్పకు వచ్చిందని లేదా మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తే నాకు వచ్చింది అనేటువంటి మనం భ్రాంతి చెందుతున్న అనే విషయం గ్రహించాలి. కానీ సంకల్పం మంది కాదు, స్వామివారు ఇచ్చిందే. కాబట్టి ఒకసారి తన ఏం చేశాడంటే చోళప్ప తన ఇంట్లోనే ఒక చోట సమాధికి అనువుగా ఒక గోతిని తవ్వుతున్నాడంటండి. స్వామివారు ఉన్నప్పుడే ఒక గోతిని కష్టపడి తవ్వుతున్నట్ట చోళప్ప. తనకు వచ్చినటువంటి సంకల్పాన్ని గుర్తు చేసుకుని స్వామివారు ఉన్నప్పుడే వారి ఇంట్లోనే ఒక మూలన ఒక గోతి తవ్వుతున్నట్ట. మరి శ్రీ స్వామివారు సజీవంగా ఉన్నప్పుడే ఇలాంటి పని చేశాడు చోళప్ప. మరి అటువంటి కార్యము స్వామి ఉండంగానే చేయుట అనేది ఎంతో ధైర్యం ఉండాలి మనిషికి. నిజం అంతే కదండి. మరి ఆ ధైర్యము అలాగే స్వామివారి మీద అనన్యమైన భక్తి ఉంటేనే స్వామివారు అంగీకరిస్తారు అనే విషయం మర్చిపోకూడదు. మరి ఒక పక్క స్వామివారు తిరుగుతూనే ఉన్నారు. మరి ఆ ధైర్యం తెచ్చుకుని అతను అనుకున్న సంకల్పం ప్రకారం తవ్వుతున్నాడు స్వామివారు ఉన్నప్పుడే, వారి ఇంట్లో ఉన్నప్పుడే. మరి స్వామి అంటే అంతటి అనన్యమైన భక్తి కలవాడు చోళప్ప అనే విషయం మనం గ్రహించాలి. చనువు ఉంటేనే కానీ అలాంటి కార్యక్రమాలు మనం చేయలేము. స్వామివారి మీద ఎంతో చనువు ఉంటే తప్ప మరి స్వామివారి బ్రతికుండంగానే స్వామివారి కోసము గోతిని తవ్వటం అనేటువంటి విషయం సామాన్యమైనటువంటి విషయం కాదండి. అలాంటి కార్యక్రమాన్ని చోళప్ప తలపెట్టాడు. ఆ స్వామివారు ఉండంగానే గోతి తవ్వటం స్టార్ట్ చేశాడు. మరి చోళప్ప చేసినటువంటి పనిని చూచుటకు చాలా వింతగా ఉంది నిజానికి, కానీ అది అజ్ఞానంగా కూడా కనబడుతుంది చూసేవారికి అందరికి కూడా. కానీ అతను చేసే పనిలో ఎంతగా తన గురువు పైన శ్రీ స్వామి సమర్థ అక్కలకోట వారి పైన ఎంత భక్తితో ఆయనని స్వామివారిని కొలుస్తున్నారో అంటే ఆ స్వామివారు లేకపోయినప్పటికీ కూడా మా ఇంట్లోనే ఉండాలి, నాకు అంటే ఆశ్రయము ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలి స్వామివారు అనేటువంటి ఒక మంచి ఆలోచన, అంతటి భక్తి కలవాడతను.
అంత భక్తిగా కొలుస్తున్నాడు దత్తాత్రేయ స్వామి వారిని అనే విషయం మనం తెలుసుకోవాలి ఈ విషయం ద్వారా. తన ఇంట్లో భార్యా పిల్లలు ఉంటున్నప్పటికి కూడా చోళప్ప శ్రీ స్వామివారికి ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో భార్యా పిల్లలుండి వాళ్ళ యొక్క అనుమతి వాళ్ళు సరిగ్గా స్వామివారిని మీద అంతటి మామూలు మానవుడిగా భావించినప్పటికీ కూడా వాళ్ళని ఏమి కూడా లెక్క చేయకుండా స్వామివారికి ఆశ్రయం ఇచ్చాడు ఆ చోళప్ప అనే విషయం మనం మర్చిపోకూడదు. మరి అంటే తన కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నాడు. నాకు స్వామి సమర్థే ముఖ్యము, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ఇంట్లోనే ఉండాలి, వారి సమాధి ఇక్కడే ఉండాలని అని ఒక విషయం ద్వారా అతను ఒక సద్బుద్ధి ద్వారా అంతటి అనన్య భక్తి చేత అంతటి ధైర్యంతో స్వామివారి కోసమని అలా గోయి తవ్వేటండి. మరి స్వామివారు సజీవులుగా ఉన్నప్పుడే ఆ విధంగా చేశారు, ఇంట్లో తిరుగుతున్నప్పుడే. మరి శ్రీ స్వామి సమర్థ ఒకసారి మరి ఆ ప్రాంతాన్ని చూసేట స్వామి సమర్థ. ఏమిటి ఇలా ఈ విధంగా తవ్వటం చూసి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మరి చోళప్పని అడిగాట, అదేమిట్రా ఎందుకు గోతి తవ్వుతున్నామని. అంటే అప్పుడు స్వామి సమర్థకి ఆ భక్తుడు చోళప్ప చెప్తాడు తను అనుకున్న విషయాన్ని. అప్పుడు స్వామివారు అంటారట, చోళప్పని చూసి అంటారట, అదేమిట్రా అని అడిగి మళ్ళీ దాన్ని చూసి ఏమంటారట, చోళప్ప నేను నిన్నే ముందుగా ఆ గోతిలో పెడతాను అని అంటారట స్వామివారు. నిన్నే ముందుగా ఆ గోతిలో పెడతాను, ఆ తర్వాత కానీ నేను పోనురా అని జవాబిచ్చారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు తన భక్తుడైనటువంటి చోళప్పకి. ఆ స్వామి సమర్థ పలికిన పలుకులు నిజానికి అవి సత్యమయ్యాయి. స్వామివారు ఆ విధంగా నిన్నే ముందు పాతి పెడతాను, నేను దాని తర్వాతనే పోతాను అని మాట్లాడినప్పుడు అది వినేవారికి ఒక పరిహాసంగా అనిపిస్తుంది. మామూలుగా నవ్వుతూ అంటున్నారమే స్వామి సమర్థ అని అనుకుంటాం, కానీ నిజంగా స్వామి సమర్థ ఈ చోళప్ప కూడా అలాగే అనుకున్నాడు. తన స్వామి ఈ విధంగా పరిహాసంగా అంటున్నాడేమో అని అనుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత ఈ గోతి తవ్విన తర్వాత చోళప్ప తన స్వామి సమర్థను ఎక్కడైతే సమాధి చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని నెలల తర్వాత ఆ చోళప్ప జబ్బు చేసి చివరిలో స్వామివారి యొక్క పాదతీర్థాన్ని త్రాగి మరి కన్ను మూసేటండి. శ్రీ స్వామి సమర్థ చివరికి ఆయన నమ్ముకొని స్వామివారి చెప్పింది పరిహాసంగా భావించినటువంటి ఆ చోళప్ప తర్వాత అతనికి జబ్బు చేసింది. ఈ విధంగా చేసిన తర్వాత గోతిని తవ్వి స్వామివారి కోసం గోతిని తవ్విన తర్వాత జబ్బు చేసి పాపం ఆ వ్యాధితో చివరికి స్వామి పాదతీర్థాన్ని పుచ్చుకొని మరీ కన్ను మూసేట ఆ చోళప్ప. ఎంత ధన్యజీవో మనము గ్రహించాలి.